ఒకానొక టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా దేని గురించి అయినా కానీ ముందుగా ఉండేది దాసరి గారు. ఆయన తదనంతరం ఆ పొజిషన్ ఇండస్ట్రీలో ఎవరిదన్నా ఉందని మీరు భావిస్తున్నారా? దాసరి నారాయణ గారు నేను పెద్ద మనిషిని నేను వచ్చి బోర్డు కట్టుకుని తిరిగాడు ఎప్పుడన్నా? ఆయన ఎప్పుడు చెప్పలేదు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం వస్తే వెళ్ళాం కదా, ప్రాబ్లం వస్తే వెళ్ళాం. ప్రాబ్లం వస్తే ఇప్పుడు కూడా చిరంజీవి గారి దగ్గరికి అవసరమైతే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. మోహన్ బాబు గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో కాలేజీలోనో స్కూల్లోనో సీట్ కావాలి, ఎడ్యుకేషన్లో మోహన్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఒకరు మోహన్ బాబు గారికి ఫోన్ చేస్తే విద్యానికేతన్లో మీ అమ్మాయికి సీట్ కావాలి పాపం కష్టం పిల్లకి అని చెప్తే ఇప్పిస్తాడు అని చెప్పి ఇప్పిస్తారు. మేమేంటే మేము చెప్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఎవరో ఒకళ్ళు కావాలంటే ఆయన చేసినవి ఉన్నాయి. చాలామంది సినిమా వాళ్ళు పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. ఈ హాస్పిటల్స్ కూడా ఉంటే బాలకృష్ణ గారికి ఫోన్ చేస్తాం, సార్ క్యాన్సర్ హాస్పిటల్లో బిల్ అయిపోతాను సార్ తగ్గించండి సార్ అంటే లేని వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నారు, ఉన్న వాళ్ళ దగ్గర తగ్గించిస్తున్నారు. ఆయన సేవ ఆయన చేస్తున్నాడు. అది కాకుండా ఎప్పుడన్నా వెళ్ళి డొనేషన్లు కావాలంటే డొనేషన్లు ఇస్తున్నారు. చిరంజీవి గారికి వెళ్ళేసరికి ఆ కళ్ళది బ్లడ్, ఈ మధ్యకాలంలో సిసిసి, ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినాక ఎవళ్ళు వెళ్తే వాళ్ళకి చెయ్యి పడిపోయేదాకా చెక్కులు రాస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. వీళ్ళంతా చేస్తున్నారు కదా. దాసరి నారాయణరావు గారి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఇంకో డిఫరెంట్. ఆయన ఎవళ్ళు వచ్చినా కానీ ఓ కప్పు కాఫీ ఇచ్చేసి ఏంట్రా నీ కష్టం అనేవాడు. అడుగుతున్నాడు కదా అని ప్రతివాడు కష్టం చెప్పడం మొదలెట్టాడు. ఆయన సినిమాలు మానేసి ఈ కష్టాలు తీర్చడం మొదలెట్టాడు. లేకపోతే ఆయన 400 సినిమా 200 సినిమాలు అయిపోయి మధ్యలో 150 దగ్గర ఆగిపోయింది. 200 దాటిపోయాయి ఆయన ఈ కష్టాలు తీర్చకపోతే. సో అప్పుడైతే దాసరి గారే ప్రతిదానికి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క హీరో కూడా తన వంతు సాయంగా ప్రతిదీ తనకు తోచింది తనకు తెలిసింది చేస్తూనే ఉన్నారు. దాసరి నారాయణరావు గారికి హీరోలకి తేడా ఏంటంటే దాసరి నారాయణరావు గారు ఒక టెక్నీషియన్, ఒక ప్రొడ్యూసరు, ఒక యాక్టరు, అన్ని క్యారెక్టర్లు రైటరు, ఆయనలో అన్నీ ఉన్నాయి. ఈజ్ ఎ క్రియేటర్ ఫైనల్లీ. ఈజ్ ఎ క్రియేటర్. సో ఆయనకి ఇన్వాల్వ్మెంట్ అన్ని విభాగాల్లోనూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వేరే వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు ఈ మధ్య ప్రొడక్షన్లోకి వచ్చారు కానీ ఆయన ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్, ఆయన ఒట్టి యాక్టర్. మోహన్ బాబు గారు ప్రొడ్యూసరు యాక్టర్ కాబట్టి ఆయన కొన్ని ఉంటాయి. బాలకృష్ణ గారు కూడా మొన్న ఒక సినిమా చేశారు, అంతకుముందు ఆయన ప్రొడ్యూసర్ కాదు, నేటివ్ బ్యానర్ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ కానీ ఆయన కాదు. సో ఇట్లా వచ్చేటప్పటికి ఏముందంటే వాళ్ళు యాక్టింగ్ వరకే చూసుకునేవారు. సో వాళ్ళకి సంబంధం ఉన్నాయి వచ్చినప్పుడు ఏ హెల్ప్ అయినా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అనవసరంగా వాళ్ళని లాగక్కర్లేదు, అనవసరమైన వాటికి వాళ్ళు అక్కర్లేదు. అంతకుముందు అసలు గారు చూసుకునేవారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు అవసరమైతే పట్టించుకుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఉండేవారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు మరి కూడా దాసరి నారాయణరావు గారు ఎందుకు పట్టించుకున్నారు? ఆయన ఎందుకు పెద్ద అయ్యాడు? అందరికంటే పెద్ద ఎన్టీ రామారావు కదా, ఎందుకు ఆయన పెద్ద అనలేదు మీరు? అదే అందుకని ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఎన్టీ రామారావు గారికి ఈ ఉప్పర పంచాయతీ దుప్పటి పంచాయతీలు చేయడం ఇష్టం లేదు, చేయలేదు. అది ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఫాలో అవుతున్నారు. చిరంజీవి గారు కూడా చేయనన్నారు. సింపుల్. ఫస్ట్ నుంచి నాకు ఇది ప్రాబ్లం ఉందని చెప్పినట్లయితే అది వేరు ఉంటుంది. ఓకే ఉంటే ఇప్పటికైనా చిరంజీవి గారికి ఏదో నిజంగా ఆ ప్రాబ్లం ఉండి సాల్వ్ చేయాల్సి వస్తే చేస్తారు, చేయరనేం కాదు. ఎవరి నోటి కొంచెం మాట్లాడి మీరు మాట్లాడలేదు అంటే ఆయన ఎందుకు మాట్లాడతారు? అంటే మనం ఇక్కడ కూర్చుని చిరంజీవి నువ్వు ఎందుకు మాట్లాడతలేదు అంటే నేను మాట్లాడను అన్నాడు ఆయన, అంతే. అదే అంటే నిజంగా ఆయన ఇంటికి వెళ్ళి నిజంగా సమస్య ఉంటే సమస్య సాల్వ్ చేయాలంటే చేస్తారు నాకు తెలిసినంత వరకు. అదే ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెళ్ళి మాకు ఇది ప్రాబ్లం అని చెప్తే అది ఇండస్ట్రీ ప్రాబ్లం అయ్యి ఉండదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే పర్సనల్ ఆయనకి ఇష్టం అయితే చేసుకుంటారు, లేకపోతే లేదా లోపల కూడా రానివారు. అసలు ముందు లోపలికి వెళ్ళి అని చెప్పే స్కోప్ కూడా ఉండదు. సో మరి ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ గురించి వద్దాం తమ్మారెడ్డి గారు. సో ఏపీ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా ఓకే నార్మల్గా పాలిటిక్స్ అనేవి మన రాజకీయాలకు సంబంధించి ఉంటాయంటారు, కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు ఉన్నాయి, లేదంటే క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా కమ్మ కాపు అనేటువంటి భేదాలు ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా మీరు? నాకు తెలిసి ఏం లేవు. బట్ ఊరంతా పెట్టి ఉన్నాయంటే ఉన్నాయి అనుకుందాం, లేవంటే లేవు అనుకుందాం, మనకేముందో. మీరేమనుకుంటారు? ఎవరైనా చాలామంది నిన్న అనుకుంటారు, చాలా అనుకుంటారు. ఇప్పుడు చిరంజీవి గారు చేశారు, చిరంజీవి గారు 100 సినిమాలు లిస్ట్ ఉన్నాయి, 150 సినిమాలు ఏవో ఉన్నట్టున్నాయి. 150 సినిమాలు లిస్ట్ తీయండి, 120 సినిమాలు కమ్మాళ్ళే తీశారు. మరి కమ్మ కాపు క్యాస్ట్ ఉంటే ఆయన ఎందుకు హీరోయిన్ చేశారు? ఆయన అంతటా ఆయన ఎదిగాడు. ఆయన వీళ్ళెవడో చేయలే, ఎవడు నేను చేశాను ఇంకోటి చేశాడు అని ఆయన మామూలు మనిషి, ఆయన చేసి ఆయన టాలెంట్తో ఆయన ఎదిగాడు. టాలెంట్ ఉంటే ఎవడు ఆపలేడు, ఏ కులం ఏంటని. యాక్చువల్గా ఆయన వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు కమ్మ వాళ్ళు ఎక్కువ ఉండేవారు, డామినెంట్గా ఉండేవారు. సో వీళ్ళంతా మేము కమ్మాళ్ళం, ఆయన కాపు రానివ్వకూడదని అనుకుని ఉంటే ఆయన వచ్చేవాడు కాదు కదా. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కమ్మాళ్ళు అంటారు. కమ్మవాళ్ళ పిల్లలు ఎంతమంది అయ్యారు మళ్ళీ తర్వాత?
మరి వాళ్ళ చిరంజీవి గారి ఫ్యామిలీలో 11 మంది హీరోలు వచ్చారు, మరి వీళ్ళ పిల్లలు 11 మంది ఎవరు రాలేదుగా. సో ఈ క్యాస్ట్ ఫీలింగ్ కాదు, వాళ్ళకి వాళ్ళ టాలెంట్ని బట్టి వస్తారు. టాలెంట్ ఉన్నవాడు ఎంతమంది అయినా పెరుగుతారు, తప్పులేదు. సో వీళ్ళ ఊరికి ఏంటంటే మనకు ఇష్టం లేదు, నాకు చిరంజీవి మీద ఇష్టం లేదు, ఆయనకు ఒక కాపు ముద్ర వేస్తాం. నాకు మహేష్ బాబు మీద కోపం వస్తే ఈయన క్యాస్ట్ వేస్తాం, ఎన్టీఆర్ మీద కోపం వస్తే ఆయన క్యాస్ట్ వేస్తాం, అట్లా ప్రభాస్ మీద వస్తే రాజులని వేస్తాం. మనదేం పోయింది, రాయేస్తే నష్టం లేదు కదా. ఏపీలో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఇలాంటి ఇష్యూస్ చేస్తున్నారని కూడా చాలామంది అంటున్నారు. ఆయనకి ఈగో వచ్చింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అందుకే ఆయన సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడదామని చెప్పేసి అని అంటున్నారు. దానికి మీరేమంటారు? సినిమా ఇండస్ట్రీకి ఆయన కావాలని అనుకుని ఏం గెలవాల. ఆయన వచ్చేటప్పటికే ఏమీ లేకుండా 151 సీట్లు వచ్చినాయి. ఎవరి సినిమా వాళ్ళు సపోర్ట్ అడగలేదు, ఎవరితోనూ కావాలని చేయలేదు. ఎవరిలో 2-3 చిన్న చిన్న వాళ్ళు వెళ్ళారు కానీ ఎవరు పెద్దవాళ్ళు ఎవరు వెళ్ళాల. అయినా 151 సీట్లు వచ్చినాయి. వస్తే ఆయనకి ఎందుకు వీళ్ళ మీద పగ ఉండాల్సిన అవసరం లేదు, వీళ్ళు వెళ్తే అవసరం లేదు. ప్లస్ మేము కట్టే ట్యాక్సులు తొక్కలోది ఏమీ రాదా గవర్నమెంట్కి, 1 లక్ష కోట్లు వెళ్ళదు బడ్జెట్. మనది ఎంత 1000 రూపాయల టికెట్ అమ్మినా కానీ మన దగ్గర నుంచి వచ్చేది 1000 కోట్లు కూడా అవ్వదు ట్యాక్స్. నాకు తెలిసి 90 కోట్లు ఉండేది, ఇప్పుడు 200-300 కోట్లు అయ్యి ఉంటుంది మా అయితే అవుతుంది. సో దీనికి వాళ్ళంతా కంగారు పడి వీళ్ళ మీద పగబట్టి చేయాల్సినంత అవసరం, టైం వేస్ట్. సినిమా ఇండస్ట్రీని గురించి టైం వేస్ట్ కాబట్టి వీళ్ళు మీటింగ్లు అవట్లా. ఇది సీరియస్గా నిజంగా ఇది 1 లక్ష కోట్ల వ్యాపారం అనుకో, గబగబ సెటిల్ చేసి ఉండేవారు. ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళని, అంతే. సో తెలుగు ఇండస్ట్రీని ఏమన్నా ఆంధ్రాకి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇక్కడే ఉంటుంది తరలించడం అనేది ఏమి ఉండదు. ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు ఇల్లు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకుని చేసుకుంటే తొందరగా వస్తుంది, పట్టించుకోకపోతే స్లోగా ఎవాల్వ్ అవుతుంది. అక్కడ ఇండస్ట్రీ ఉంటుంది, అక్కడ పెరుగుతుంది, బట్ ఇక్కడి నుంచి వెళ్ళదు. వెళ్ళిపోవటం అనేది జరగదు. ఇక్కడ ఇట్లాగే ఉంటుంది. అది మెల్లిగా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో అక్కడ కూడా ఈక్వల్ ఇండస్ట్రీ వస్తుంది. ఇక్కడ వచ్చినట్టు అక్కడ ఈక్వల్ ఇండస్ట్రీ. అదే అప్పుడు చెన్నై నుంచి ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి అలా ఉంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం డెవలప్ అవుతుంది. ఇక్కడ నుంచి కదా అక్కడ వాళ్ళు పెరుగుతారు కదా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం 30% సినిమాలు అక్కడే తీస్తూ ఉంటాం. సో 30% 60% ఉంది. అప్పుడు ఈక్వల్గా ఇక్కడ 50 అక్కడ 50 లాగా ఉంటుంది. స్ప్రెడ్ అవుతుంది. చెన్నై నుంచి హైదరాబాద్కి ఎలా అయితే వచ్చింది, ఇప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ వైజాగ్ అంటారా? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బెంగళూరు కలకత్తా సినిమాలు, ఒరియా సినిమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. బెంగాలీ సినిమాలు జరుగుతాయి. తెలుగు కూడా వెళ్తారు. తెలుగు తమిళ్ కన్నడ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఆ సముద్రం వాళ్ళకి ఇష్టం కొంతమందికి, అక్కడికి వచ్చి చేస్తారు. పుట్టన గారు అక్కడికే వెళ్ళి చేసేవారు, బాలచంద్ర గారు అక్కడికే వెళ్ళి చేసేవారు. అటు కంపల్సరీగా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వెళ్ళి చేస్తారు. రజనీకాంత్ గారు అన్ని అక్కడ రాజమండ్రిలో చేసేవారు సినిమాలు. యాక్చువల్లీ జనరల్గా అందరికీ ఉన్నటువంటి నానుడు ఏంటి అంటే, ఇక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైతే చేస్తారో అది ఏపీ సీఎం గారు యాస్టీస్ ఫాలో అవుతారు అనేసి అని ఏ విషయంలోనే. బట్ ఈ సినిమా టికెట్ విషయంలో తెలంగాణ రేట్లు పెంచితే ఏపీ ప్రభుత్వం ఏమో తగ్గించిందని అంటున్నారు. సో మరి ఈ టికెట్ల విషయంలో తగ్గించడం వల్ల అటు జనాలకు ఏమైనా లాభం ఉంది అని అంటారా? మన లాభం చెప్పి 4 సినిమాలు చూస్తాం, 1 సినిమా చూస్తాం అంతే. మన లాభం మనకు ఉందిగా. ఇంతకుముందు మనకి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అదే. ఆ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్లో తక్కువ డబ్బులు ఉంటే 2-4 సినిమాలు చూస్తాం, ఎక్కువ డబ్బులు ఉంటే చూడం మనం. పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక టైంలో, అది మీకు తెలుసు, అందరూ విన్నాం కూడా. సో నా ఆర్థిక పరిస్థితి మీద కనుక మీరు దెబ్బ కొట్టాలని చూస్తే నేను ఫ్రీగా సినిమాలు వేస్తాను అన్నట్టు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ తర్వాత కొంతమంది మీటింగ్స్ పెట్టుకున్నారు పేరు నాని గారితో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వాళ్ళు. ఆ రిజల్ట్ వల్ల ఏమైనా ఇది ఇంకా ఇలా సాగుతుంది, ఒక కొలికి రావట్లేదని అనుకోవచ్చా? ఆయన ఇష్టమైంది. ఆయన సినిమా ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఏ హీరో అయినా కానీ హీరోకి ఏం సంబంధం సినిమా రిలీజ్తో? హీరో ఈజ్ నాట్ ఎ పార్ట్నర్ ఇన్ దట్ ఫిలిం. ఆయన డబ్బులు తీసుకుని ఆయన సినిమా చేస్తాడు. ఇప్పుడు ఆయన ఫ్రీగా రిలీజ్ చేస్తానంటే ఆయన ప్రొడ్యూసరా? మొన్న నానిని తిట్టారు కొందరు. ఆయనకి ఏం సంబంధం? ఆయన యాక్ట్ చేశాడు, డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ప్రొడ్యూసర్కి నష్టం వస్తే ఆయనకి ఇష్టమైతే డబ్బులు తిరిగి ఇస్తాడు, లేకపోతే లేదు, అంతే తప్ప అంతవరకు. అది కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలు తప్ప ఏం లేదు. సో నాని రిలీజ్ చేయలేదు, ముందు అదేదో ఓటీటీలో ఎవడో రిలీజ్ చేస్తే, ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తే నానిని బ్యాన్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఏం సంబంధం నానికి? ఈ సినిమా టికెట్ల రేట్లకి నానికి సంబంధం ఏంటి? ఆ సినిమా ఆయన యాక్ట్ చేశాడు, అయిపోయింది, వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. బట్ యాజ్ ఎ సినిమా మనిషిగా ఆయన ఏదో మామూలుగా ఆయన ఉన్న ఫీలింగ్ ఒకటి చెప్తే దాని మీద వెంటనే ముద్ర వేసేసి నాని మొగోడు అని చెప్పి అదని చెప్పి మళ్ళీ అతన్ని మళ్ళీ శత్రువుని చేశారు ఆ గవర్నమెంట్కి అనవసరంగా.
ఆయన ఏమనలే, ఆయన మామూలు క్యాజువల్గా మాట్లాడాడు. క్యాజువల్గా మాట్లాడితే దానికి ఇంకో రకంగా చేశారు దాన్ని. సో హీరోలకి నాకు తెలిసినంత వరకు సినిమాలతో సంబంధం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్రీగా చేస్తున్నారు. ఫ్రీగా చేస్తే ఈయన డబ్బులు ఈయన తీసుకుని ఫ్రీగా చేస్తే ప్రొడ్యూసర్ ఏమంటాడు, అడుగు తింటాడా? ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి చేస్తాడు? ప్రొడ్యూసర్కి మొత్తం డబ్బులు ఇచ్చి ఫ్రీగా చేస్తే అప్పుడు అక్కడ ఖర్చులు అవుతాయి. ఫ్రీగా వేస్తే మనకు ఎదురుగా ఒక 4-5 కోట్లు 10 కోట్లు అవుతుంది. ఆ 10 కోట్లు కూడా ఇవ్వాలిగా అయినా ఈయన రెమ్యునరేషన్ కూడా వదిలేయాలిగా. వదులుతాడా? ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటే సంతోషించేవాళ్ళం. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. నేను మీ ఆది. Hi, I'm Kashish Vora. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post.